సునాదస్వరము మార్చి 27. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరి దేవుడు సత్క్రియను ఆరంభించినప్పుడు ఆయన యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి పౌలు ఫిలిప్పీ సంఘమునకు చెప్తున్నాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు కూడా దాన్ని కొనసాగించని ఒక రూఢి అయిన నమ్మకమును మరి ఆయన బయలుపరుస్తున్నాడు. మరి పౌలు వారి దగ్గర ఉన్నా లేకపోయినా దేవుడు ఆరంభించిన కార్యంను ఆయన్నే కొనసాగిస్తాడని చెప్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా ఆరంభించిన ప్రతి పనిని ఆయనే దాన్ని కొనసాగించి దాన్ని ముగిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఏ పనిని మధ్యలో ఆపే దేవుడు కాదు. మరి అబ్రహాముతో యెహోవా దేవుడు నిబంధన చేసిన తర్వాత అబ్రహాము తర్వాత అది ఇస్సాకు తర్వాత యాకోబునకు అది కొనసాగింపబడింది. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బంధకంలో దాస్యంలో ఉన్నప్పుడు మోషే ద్వారా వారందరినీ విడిపించి బయటికి నడిపించాడు. తర్వాత యెహోషువ నాయకుడుగా ఎన్నుకొని వాళ్ళందరూ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించారు. మరి దేవుడు ప్రారంభించిన పనిని ఆయన్నే కొనసాగించాడు. మరి నాయకులు మారారు, కానీ దేవుడి మాట, దేవుని ప్రణాళికలో మార్పు లేదు. మరి మన దేవుడు ఏదైనా పనిని మరి ఆరంభించినప్పుడు ఆయనే దాన్ని తోడుగా ఉండి నడిపించి కొనసాగించే దేవుడు. మరి యేసుక్రీస్తు సువార్త ప్రకటించిన తర్వాత శిష్యులందరికీ ఆ పనిని అప్పగించాడు. మరి వాళ్ళందరూ కూడా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించారు. మరి దేవుడి సువార్త అనే సత్క్రియ ఆరంభించబడింది. అది యేసుక్రీస్తు దినం వరకు కూడా కొనసాగింపబడుతుందని రూఢి అయిన నమ్మకత్వాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఏ మంచి కార్యం మన జీవితంలో ఆరంభించినా అది ఆయన్నే ముగిస్తాడు, ఆయన్నే కొనసాగిస్తాడు. అది సువార్త విషయమో మందిర పనైనా మనకు అప్పగించింది ఏదైనా కూడా దేవుడు మధ్యలో ఆపడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ దేవుడే దాన్ని కొనసాగిస్తాడు. మనం ఉన్నా లేకపోయినా దేవుడు ఆరంభించబడిన పరిచర్య అది ఆయనే కొనసాగిస్తాడని రూఢి అయిన విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిలో మీరు ఆరంభించిన ప్రతి మంచి కార్యాన్ని మీరే కొనసాగిస్తారని ఇచ్చిన నిరీక్షణ కొరకే స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అందరి జీవితాల్లో మీరు ఆరంభించింది మహిమకరంగా ముగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.